నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీలో చాలామంది ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు కదా. మీ అందరికీ 2.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా? కొంతమందికి 35,000, కొంతమందికి 1,00,000 పూర్తి రీఎంబర్స్మెంట్ కూడా వచ్చే విద్యార్థులు ఉన్నారు. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలామందికి, అంటే క్యాస్ట్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లల నుంచి, అంటే కొన్ని క్యాస్ట్ల పిల్లల నుంచి జనరల్ కేటగిరీ కాకుండా మిగిలిన పిల్లలందరి దగ్గర నుంచి ఫీజెస్ ఏవైతే వసూలు చేస్తున్నారో అవి వసూలు చేయొద్దు అంటూ కూడా కొంతమంది నాయకులు అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్లో పాత విధానమే అమలు చేయాలి. స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేయొద్దు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత 18 ఏళ్లుగా అమలులో ఉన్న విధానంగానే స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. సచివాలయంలో అధికారులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విధానంపై ప్రభుత్వ స్పష్టత లేక స్టూడెంట్స్ గందరగోళానికి గురవుతున్నారని ఆయన అన్నారు. గతంలో అమలైన విధానాన్నే కొనసాగించాలని కోరారు. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజులను స్టూడెంట్స్ ఖాతాల్లో జమ చేస్తామని చెబుతూనే కాలేజీలకు ఫీజులు చెల్లించలేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఆర్ఆర్ యాక్ట్కు సంబంధించిన జీవో నెంబర్ 8, 9లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే జూలై తొలి వారంలో 5 లక్షల మంది స్టూడెంట్లతో హైదరాబాద్ను దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. సో ఏదైతే జీవో నెంబర్ 7ను రద్దు చేసి ప్రభుత్వం జీవో నెంబర్ 9ని అమలు చేస్తామంటుందో, అంటే ఆ స్టూడెంట్స్ ఖాతాల్లోకి రీఎంబర్స్మెంట్ డబ్బులు వేస్తామని అంటుందో, దాన్ని కాకుండా యథావిధంగా, సో గతంలో అయితే ఎలా ప్రభుత్వాల్లో కాలేజెస్కి ఫీజు రియంబర్స్మెంట్ ఫండ్స్ ఇచ్చారో అలాగే కంటిన్యూ చేయండి అంటూ కూడా డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వం నుంచి ఈ కౌన్సిలింగ్కి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి స్పష్టమైన ఆర్డర్స్ రాకపోతే కనుక 5 లక్షల మంది స్టూడెంట్స్తో ఈసారి మేము ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా ఆర్ కృష్ణయ్య అయితే చెప్తున్నారండి. అసలు దీని వెనకాల ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏవైతే డబ్బులు పిల్లల అకౌంట్లో వేస్తామంటున్నారో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంటే పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఖర్చు పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆ ఫీజులు కట్టకపోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్కి పెండింగ్ ఉండిపోయిందో, కాలేజెస్కే పెండింగ్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఎలా వేస్తారు అసలు మీరు? స్టూడెంట్స్కి కూడా పెండింగ్ పెట్టేస్తే స్టూడెంట్సే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు ఆ ఫీజెస్ కట్టుకోలేరు. ఖచ్చితంగా మీరు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోండి, క్లియర్ కట్ ఆర్డర్స్ అయితే పాస్ చేయండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి అసలు? రీఎంబర్స్మెంట్ డబ్బులు పిల్లల ఖాతాల్లో వేస్తే మంచిదా, లేదు అంటే డైరెక్ట్గా పిల్లలకి సంబంధం లేకుండా కాలేజీ యాజమాన్యాలు, గవర్నమెంట్ ఆ పని చూసుకుంటే మంచిదా అనేది మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.